అలాగే ఇప్పుడు తినడానికి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను చూడండి, వేడి వేడి. తర్వాత ఆలూ కర్రీ అయితే ఉందన్నమాట చూడండి, మాకైతే సరిపోతుంది. బట్ ఈ బెండకాయ ఫ్రై అనేది కొంచెం మిగులుతుందన్నమాట, కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు నైట్ యూజ్ చేసేస్తాను. ఇప్పుడు జర్నీస్కి వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ చేసే ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను. చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే అప్పటికప్పుడు బయట తింటే అసలు కొంతమందికి వామిట్ అవుతుంది, కాబట్టి కడుపు నొప్పి అట్లా చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి ఇట్లాంటిది ఒకటి సిల్వర్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. చపాతీ చేసుకొని నీట్గా రోల్ చేసేసుకొని కర్రీ అందులోనే పెట్టుకొని రోల్ చేసుకుంటే చాలా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఆల్రెడీ చేసి చల్లారిన చపాతీని అయితే ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని దీంట్లో మనం కర్రీ చేసుకున్నాం కదా, ఫ్రై అయితే బెటర్ అండి గ్రేవీ కన్నా. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చపాతీ పైన. స్ప్రెడ్ చేసేసుకొని మనకి బస్సులో చాలా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మధ్యలో లంచ్ కన్నా టిఫిన్స్ కన్నా ఆపుతారు కదండి, అప్పుడు మనం నీట్గా ఇది తీసేసుకొని చేతికి అయితే అస్సలు అంటాం అనమాట. జస్ట్ తుడి చేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుందన్నమాట తినడానికి కూడా. ఇప్పుడు దీన్ని రోల్ చేయాలి. రోల్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ కవర్ ఉంది కదా, ఈ కవర్ని కూడా మీద పెట్టేసి రోల్ చేసేసుకోవాలి. అంతే అండి, చూడండి చాలా చాలా ఈజీ అనమాట. ఇది ఒక్కటి తెచ్చుకుంటే ఇది మనకి చాలా అంటే దగ్గర మనము చాలా టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి యూజ్ చేసింది పడేస్తాము, మళ్ళీ తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఇది. సో ఇట్లా రోల్ చేసేసుకొని దీన్ని కట్ చేయాలన్నమాట. ఇదిగోండి, నేనైతే కట్ చేసేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఇట్లా రోల్ చేసి నీట్గా ఇట్లా ఇట్లా ప్రెస్ చేసి, తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ని ఇట్లా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేస్తే ఇంకా అసలు లీక్ అయ్యే ప్రసక్తే ఉండదన్నమాట. ఇటు సైడ్ కూడా ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి, ఈజీగా తయారైపోతుంది. అంటే 3 రోటీస్ అయితే చేసుకున్నాను అనమాట. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు. బెండకాయ కర్రీ అయితే పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్ అయితే. మీరైతే ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ విధంగా అయితే ప్యాక్ చేసేసుకొని ఏదైనా మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసేసుకోవచ్చు ఈజీగా. పైన ఒక పేపర్ చుట్టేసి మనం బ్రేక్లో ఎక్కడైనా మనం వెళ్ళే జర్నీస్లో ఈజీగా తినొచ్చు అనమాట.